ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నరులకు విచారము బాధను ఆయన కలగజేయడు. హృదయపూర్వకముగా ఆయన వాటిని కలగజేయడు. చాలామంది యొక్క జీవితాల్లో విచారము బాధను చూస్తున్నాము. అనేక సమస్యల వలన విచారము, అనేక పరిస్థితులను బట్టి బాధ అనేక మంది జీవితాల్లో కలుగుచున్నది. దేవుడు వాటిని కలగజేయలేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వేరొక చోట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆయన నా విచారములన్నీ కూడా కొట్టివేసి నాకు ఆనందమును కలగజేయుచున్నాడని భక్తుడు చెప్తున్నాడు. విచారములను ఆయన కొట్టివేస్తాడు. విచారము అనేది చాలా భయంకరమైనది. బైబిల్ గ్రంథమందు మార్తా అనే ఒక ఆమెను మనం చూస్తున్నాము, మరియా అనే మరొక ఆమెను కూడా చూస్తున్నాం. ఈ ఇరువురు ప్రభువుని వారి ఇంటికి చేర్చుకున్నవారు. అయితే మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటలు వినుచున్నది. మార్తా అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి జీవిస్తున్నది. లూకా సువార్త 12వ అధ్యాయము 41-42 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, విచారము కలిగి ఉండుట వలన తొందర కలుగుచున్నది. ఎవరి జీవితంలో అయితే విచారములు ఎక్కువగా ఉంటాయో వారి జీవితంలో తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. మనుషులకు రకరకాలైనటువంటి విచారములు, వ్యాధి వలన విచారము, లేక అప్పుల సమస్యల వలన కలిగేటువంటి విచారము, బిడ్డల సమస్యలను బట్టి విచారము, అలాగనే అనేకమైన పనులను కూర్చున్నటువంటి విచారము, ఇవన్నీ కూడా తొందరపాటును కలగజేస్తున్నాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇవన్నీ ప్రతి మనిషి యొక్క జీవితంలో సహజమే. కానీ ప్రభు పాదముల చెంత కూర్చొని ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటున్నామో, ఆయన యొద్ద మనం నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడుతున్నామో, వీటన్నిటి విషయమై ఆయన యొద్ద మనం మనవి చేయడానికి ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పిస్తున్నామో, అప్పుడే మన జీవితంలో ఒక ఉత్తమమైన దాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఆ ఉత్తమమైనదే దేవుని యొక్క వాక్యము. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ వలె మీరు ఉత్తమమైన దాన్ని సంపాదించుకున్నట్లయితే మీ జీవితంలో విచారములను, తొందరలను మీ జీవితంలోంచి మీరు జయించగలరు. మరియ వలె ప్రభు చెంత కూర్చొని, మరియ వలె దేవుని పాదముల యొద్ద ప్రార్థన చేసినట్లయితే మీ జీవితంలో విచారములన్నీ కూడా కొట్టివేయబడతాయి. అంతేకాని దేవుని నమ్ముకొని ఉండి ప్రార్థనకి వెళ్ళి అన్ని విషయాలు మేము పాటిస్తున్నాము, అన్ని దశమభాగాలు ఇస్తున్నాము అనుకుని మీ విచారముల వల్ల మీరు చింతపడితే దానివల్ల ప్రయోజనం లేదు. అన్నీ ఇస్తున్నారు, కానీ ఒకటి మాత్రం సంపాదించుకోలేదు, ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనది ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రార్థించుట, స్తుతించుట, వాక్యముని వివేచించుట, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉంటే ఈ విచారములను మీరు జయించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, విచారములను జయించడానికి, బాధలను తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్ళి ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటావో అప్పుడే నీ జీవితంలో విజయం మీకు లభిస్తుంది. ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రార్థించండి, నేర్చుకోండి. ప్రభు మీకు గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, ఇదిగోని బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో విచారములు, తొందరలు,
అయా తొలగించు దేవుడవు. నీ బిడ్డలు నీ ఎద్దుకు వచ్చి నేర్చుకొని నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించి నీ వాక్యమును ధ్యానించే అనుభవం కృప నీ బిడ్డలకు దయచి నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైన చింతలను వ్యాధులను తొలగించి మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.